Let's start by living in. मैं कन्वर्ट नहीं होंगी हाँ और वैसे भी मैं इन सब चीजों में बिलीव नहीं करता हूँ. ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి ఈ సినిమా చూడండి. కేరళ స్టోరీస్ పార్ట్ 2. ఏంటి స్టోరీ అంటే హిందువుల యొక్క ఆడపిల్లల్ని అగ్రకులం నుంచి దళిత కులం వరకు కూడా ఒక్కొక్క ఆడబిడ్డకి రేటు కట్టి మరి ఆ ఆడపిల్లలు కనీసం చిన్నప్పటి నుంచి 7th 8th క్లాస్ అప్పటి నుంచే ఆ పిల్లల్ని ఈ ముస్లిమ్స్ ఎలా పటాయించాలి, పటాయించినటువంటి ఆడపిల్లల్ని ఎలా తీసుకురావాలి, ఎంత మాయమాటలు చెప్పాలి, ఎలాంటి స్థితిలోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఎంత తారుస్తున్నారో, ఎంత టార్చర్ పెడుతున్నారో, వాళ్ళ బతుకుల్ని ఎలా చేస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో భారత్ ఇస్లామిక్ స్టేట్గా మారనుందా? ఢిల్లీలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో 33 మంది మతమార్పిడి బాధితులుగా పరిచయం, కానీ ఒక్కరూ కేరళకు చెందిన వారు కాదట. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు బలవంతపు మతమార్పిడి, హింస, గోమాంసం తినిపించే దృశ్యాలు నిజమేనా? అసలు సినిమాలో చూపిస్తున్నది నిజమా లేక ప్రొపగండానా, లేక ఒక పెద్ద ప్లాన్ ఏమైనా ఉందా? ఇంత వివాదాస్పదంగా ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డు పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఈ విషయాలన్నీ ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్. పార్ట్ 1 ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వస్తున్న ఈ పార్ట్ 2 చుట్టూ అంతకంటే పెద్ద వివాదాలు నడుస్తున్నాయి. మొదటి సినిమా దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు చేసి పెద్ద హిట్ కావడంతో నిర్మాతలు రెండో భాగం ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ ఉంటుందని ప్రకటించారు. ఈసారి ఈ కథను కేవలం కేరళకే పరిమితం చేయకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు కూడా మార్చారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే పెద్ద గొడవలకు, చర్చలకు కారణమైంది. అసలు ఈ సినిమాలో చూపిస్తున్నది నిజమా లేక ఇదొక ప్రొపగండానా లేక కుట్రనా? మన న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. అక్కడ 33 మంది మహిళలను మత మార్పిడి బాధితులుగా పరిచయం చేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ 33 మందిలో ఒక్కరు కూడా కేరళకు చెందిన వారు కాదు. వారు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చారు. సినిమా పేరులో కేరళ అని ఉంది. కేరళ బాధితులు ఎవరు లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఫిబ్రవరి 17, 2026న విడుదలైనటువంటి ట్రైలర్ సమాజంలో తీవ్రమైన అలజడిని సృష్టించింది. ట్రైలర్ ప్రారంభంలోనే రాబోయే 25 ఏళ్లలో భారతదేశం ఇస్లామిక్ స్టేట్గా మారుతుంది అనే హెచ్చరిక సందేశం రావడం చర్చనీయాంశమైంది. ది కేరళ స్టోరీ 2 సినిమా కథ 3 హిందూ అమ్మాయిల గురించి ఉంటుంది. వీరు 3 ముస్లిం అబ్బాయిలను ప్రేమిస్తారు. ఆ తర్వాత వారు ఎదుర్కొన్న హింస మరియు బలవంతంగా మతం మార్చడం ఈ సినిమాలో ముఖ్యమైన విషయాలు. పార్ట్ 1లో కేవలం కేరళలో జరిగిన విషయాలను చూపించగా పార్ట్ 2లో సినిమాలో ఇది దేశమంతా జరుగుతున్న ఒక పెద్ద కుట్రగా చూపిస్తున్నారు. సినిమా ట్రైలర్లో ఒక సీన్ చాలా వివాదాస్పదంగా మారింది. ఒక ముస్లిం యువకుడు పెళ్లికి ముందు తనకు ఏ మతం లేదని, ఏ దేవుణ్ణి నమ్మనని చెబుతాడు. కానీ పెళ్లి తర్వాత తన భార్యను హింసిస్తూ బలవంతంగా మత ఆచారాలు పాటించమని ఒత్తిడి చేస్తాడు. ముఖ్యంగా ఒక అమ్మాయికి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించే సీన్, ఆమె వద్దని మొరపెట్టుకున్న నలుగురు కలిసి ఆమె నోట్లో బలవంతంగా కుక్కడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలకు కారణమయ్యాయి. ఈ సినిమా కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళలో ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయో చూపించే ప్రయత్నం చేసింది. ఈ సినిమా ట్రైలర్లో ఒక మహిళా ఖైదీకి బలవంతంగా గోమాంసం తినిపించే దృశ్యం కేరళలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఆ మహిళ నేను ఆకలితో చావడానికైనా సిద్ధం కానీ బీఫ్ తిననని చెప్పడం, దానికి ప్రతిగా ఆమెను హింసించడం వంటివి కేరళ సంస్కృతిని తప్పుగా చూపిస్తున్నాయని కేరళీయులు ఆరోపించారు. ఈ ట్రైలర్ విడుదలైన వెంటనే కేరళ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలాంటి సినిమాలు సమాజంలో గొడవలకు కారణం అవుతున్నాయని, కేరళను ఉగ్రవాద ప్రాంతంగా చూపిస్తున్నారని చాలా మంది కోర్టులో కేసులు వేశారు. కేరళ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు వీటిని విచారించాయి. ఎవరికైనా తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉన్నప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని కోర్టులు గుర్తు చేశాయి. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి 25న కేరళ హైకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ సందర్భంగా జస్టిస్ బేచు కురియన్ థామస్ బెంచ్ కొన్ని కీలకమైన మరియు లోతైన వ్యాఖ్యలు చేసింది. కేరళ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక, కానీ ఈ చిత్రం కేరళ అంతటా ఇటువంటి దారుణాలు జరుగుతున్నట్లుగా తప్పుడు చిత్రీకరణ చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. కథ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు కేవలం కేరళ పేరును ఎందుకు వాడుతున్నారని నిర్మాతలు మరియు సెన్సార్ బోర్డును కోర్టు ప్రశ్నించింది. గతంలో గోస్ఖోర్ పండిత్ వంటి చిత్రాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్ ఉదహరిస్తూ ఒక వర్గాన్ని లేదా ప్రాంతాన్ని కించపరిచేలా టైటిల్స్ ఉండకూడదని వాదించారు. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్, అడల్ట్ ఇవ్వకుండా యుఏ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని సెన్సార్ బోర్డును కోర్టు నిలదీసింది. సమాజంలో మత విద్వేషాలను రేకెత్తించే అంశాలు ఉన్నప్పుడు సెన్సార్ బోర్డు తన బాధ్యతను సరిగా నిర్వహించిందా
జరిగిందా అని ప్రశ్నించింది. తుది విచారణ ముగిసే వరకు సినిమా హక్కులను విడుదల చేయవద్దని మరియు ప్రదర్శన నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. మేకర్స్ కూడా కోర్టు నిర్ణయం వచ్చే వరకు తాము వేచి ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్లో కొన్ని సన్నివేశాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అమ్మాయిలు మత మార్పిడి గురవుతున్నారని ఈ సినిమాలో చూపిస్తున్నారు. ముఖ్యంగా 32,000 మంది అమ్మాయిలు అనే సంఖ్యపై మళ్ళీ చర్చ మొదలైంది. ట్రైలర్లో ఒక హిందూ అమ్మాయిని బలవంతంగా బీఫ్ తినిపించే సన్నివేశం ఉంది. కేరళ లాంటి రాష్ట్రంలో ఆహారపు అలవాట్లు మతాలకు అతీతంగా ఉంటాయని, ఇలాంటి సీన్లు సమాజంలో చిచ్చు పెడతాయని విమర్శకులు వాదిస్తున్నారు. ది కేరళ స్టోరీ మొదటి మరియు రెండవ భాగాల్లో 32,000 అనే సంఖ్య వాడకం అతిపెద్ద వివాదంగా మారింది. మొదటి భాగం విడుదలైనప్పుడు కేరళ నుండి 32,000 మంది అమ్మాయిలు మతం మారి ఉగ్రవాద సంస్థల్లో చేరారని చిత్ర బృందం ప్రచారం చేసింది. కానీ కోర్టులో సరైన ఆధారాలు చూపలేక అది కేవలం 3 అమ్మాయిల కథ ఆధారంగా తీసిన కల్పిత చిత్రమని నిర్మాతలే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రాబోతున్న రెండో భాగంలో కూడా మేకర్స్ మళ్ళీ అదే 32,000 సంఖ్యను ప్రస్తావిస్తూ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, మరియు ఇది కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్రని వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వ నివేదికలు మరియు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA లెక్కల ప్రకారం వారి సంఖ్య 100ల లోపు మాత్రమే ఉందని, ఇలా ఆధారాలు లేని భారీ సంఖ్యలను వాడడం వల్ల సమాజంలో మతపరమైనటువంటి విద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుందని, అది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కేరళ ప్రభుత్వం మరియు విమర్శకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సినిమా చెప్పే లెక్కలకు నిజమైన లెక్కలకు మధ్య ఇంత భారీ తేడా ఉండడం వల్ల ఇది కేవలం ఒక ప్రచార చిత్రం, ప్రొపగండా ఫిలిం అని అర్థమవుతుంది. దీనిపై ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ బీఫ్ సీన్ మీద స్పందించారు. ఎవరైనా బీఫ్ ఇలా తినిపిస్తారా? కనీసం కిచిడి కూడా ఎవరు అలా తినిపించారు అని ఆయన ఈ సినిమాను విమర్శించారు. కేరళలో ఎవరు ఎవరిని బలవంతంగా మాంసం తినమని అడగరని, అసలు ఇలాంటి సీన్లు సినిమాలో చూపించడమే ఒక తెలివి తక్కువ పని అని ఆయన కొట్టి పారేశారు. కేరళలో మాంసం, చేపలు మరియు శాకాహారం అన్ని సామరస్యంగా పక్కపక్కనే ఉంటాయని, అక్కడ ప్రజలు ఎంతో కలిసిమెలిసి ఉంటారని ఆయన చెప్పారు. కేవలం డబ్బు కోసం లేదా మతాల మధ్య దూరం పెంచడానికి ఇలాంటి తప్పుడు దృశ్యాలను వాడవద్దని, ఆహారం వంటి విషయాలను ద్వేషానికి వాడుకోవద్దని చెప్పారు. అలాగే ఈ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చాలా సీరియస్ అయ్యారు. ఇది ఒక విషపూరిత ప్రచారం, పాయిజనస్ ప్రొపగండా. కేరళలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కూడా ఈ సినిమాలోని విషయాలను ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ఈ సినిమాలో చూపించిన అశాంతికి మరియు కుట్రలకు భిన్నంగా కేరళలో దశాబ్దాలుగా మత సామరస్యం వర్ధిల్లుతోంది. మతాలకు అతీతంగా కేరళ ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకునే సంస్కృతి నిజమైన కేరళ స్టోరీగా సామాజిక కార్యకర్తలు అంటున్నారు. అయితే మన దేశంలో కేవలం ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలే కాకుండా హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిల్ని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. లవ్ జిహాద్ అనే మాట విన్నట్లే సోషల్ మీడియాలో భగవాన్ లవ్ ట్రాప్ అనే మాట కూడా వినిపిస్తుంది. హిందూ యువకులు ముస్లిం అమ్మాయిలను మోసం చేసి మతం మారుస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. కొన్ని హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులైతే ఏకంగా హిందూ యువకులను ఉద్దేశించి రెచ్చగొడుతూ మీరు ముస్లిం అమ్మాయిలను ప్రేమించి వారి మతాన్ని మార్చి హిందువులుగా మార్చండి అని ఓపెన్గా వారికి నజరానాలు ప్రకటించి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. అయితే ప్రేమ అనేది ఇద్దరి మనసులకు సంబంధించింది. దానికి మతాన్ని ముడిపెట్టి గొడవలు చేయడం వల్ల సమాజంలో ఐక్యత దెబ్బతింటుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవడమే నేర్పిస్తుంది. అయితే ఇలాంటి సంఘటన దేశంలో ఒక్కటి కూడా జరగలేదని నేను చెప్పట్లేదు. కొన్ని చోట్ల జరగవచ్చు, కానీ అది పూర్తి ముస్లిం సమాజానికి లేదా ఇస్లాం ధర్మానికి ఆపాదించడం చాలా పెద్ద దుర్మార్గం. కొంతమంది ముస్లిం అమ్మాయిల్ని కూడా పని కట్టుకొని ప్రేమ పేరుతో మత మార్పులు చేస్తున్నారు. అలా అని పూర్తి హిందూ సమాజాన్ని మనం దూషించలేము కదా. అయితే అవగాహన కోసం ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఒకటి, ఎమోషన్స్ వర్సెస్ లాజిక్. సమాచారం కంటే ఎక్కువగా మీ భయాన్ని లేదా కోపాన్ని ప్రేరేపించేలా ఉంటే అది ప్రచారం కావచ్చు. ఇక రెండోది, మేము వర్సెస్ వారు. ఒక వర్గాన్ని హీరోలుగా మరో వర్గాన్ని పూర్తిగా విలన్లుగా చూపిస్తూ విభజన సృష్టించడం ప్రచార లక్షణం. ఇక 3, సమాచార లోపం. తమకు నచ్చిన విషయాలను మాత్రమే చూపిస్తూ అసలైన వాస్తవాలను దాచిపెట్టడం. కాబట్టి సినిమాని సినిమాగా చూడడం వేరు, దాన్ని నిజమని నమ్మి తోటి మనుషులపై ద్వేషం పెంచుకోవడం వేరు. ఏదైనా విషయాన్ని నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. భారతీయ సమాజంలో మత సామరస్యం అనేది ఎంతో సున్నితమైనది. సినిమా వంటి శక్తివంతమైన మాధ్యమం సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ఉపయోగపడాలి తప్ప విద్వేషాన్ని పెంచడానికి కాదని మేధావులు మరియు న్యాయస్థానాలు నొక్కి చెబుతున్నాయి. కేరళ యొక్క నిజమైన కథ అక్కడి ప్రజల ఐక్యతలో, విద్యారంగంలో వారు సాధించిన పురోగతిలో మరియు మతాతీతమైనటువంటి వారి మానవత్వంలో ఉంది. కాబట్టి సినిమాలలోని ప్రచారాన్ని, ప్రొపగండా మరియు వాస్తవాలను వేరు చేసి చూడగలిగే విజ్ఞతను
పౌరులు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ భవిష్యత్తు మరియు శాంతి భద్రతలు మత సామరస్యంపైనే ఆధారపడి ఉన్నాయి. దాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చివరికి ఒక విషయం చెప్తున్నాను, సినిమా ఒక కథ కావచ్చు, కానీ మన సమాజం నిజమైన మనుషులతో, నిజమైన సంబంధాలతో నిర్మించబడింది. ఒక సినిమా చూపించిన దృశ్యాలను మొత్తం రాష్ట్రానికి, మొత్తం మతానికి ముద్ర వేయడం న్యాయం కాదు. ఇక కేరళ గురించి మాట్లాడితే అది భారతదేశంలోనే అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం. విద్య, ఆరోగ్యం, సామాజిక సూచీల్లో ఎప్పుడూ ముందుంటుంది. అక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు. అదే అసలు కేరళ స్టోరీ. భయం కలిగించే డైలాగులు, షాకింగ్ సీన్లు, పెద్ద పెద్ద సంఖ్యలు ఇవన్నీ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఉపయోగపడవచ్చు. కానీ నిజాన్ని తెలుసుకోవడం కోసం మనం లాజిక్తో ఆలోచించాలి. ఒక సినిమా వల్ల మన మధ్య అనుమానం, ద్వేషం పెరగకూడదు. మతం పేరుతో మనల్ని మనమే విడగొట్టుకోవడం ఎవరికి లాభం కాదు. ప్రేమ అనేది మతాన్ని మార్చడం కాదు, పరస్పరం గౌరవం నేర్పించేదే. దేశ భవిష్యత్తు ద్వేషంలో కాదు, ఐక్యతలో ఉంది. కాబట్టి సినిమాను సినిమాగా చూడండి, వాస్తవాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. మత సామరస్యాన్ని కాపాడడం ప్రతి భారతీయుడిగా మనందరి బాధ్యత. అదే నిజమైనటువంటి దేశభక్తి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.